అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి భక్తులకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉంటుందని భావించిన రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందుగానే అంటే వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ భావిస్తున్నట్లు ప్రకటించింది. 100 రోజుల పాటు చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, లఖ్నవూ, జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారులు అంచనా వేసిన భక్తుల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్ చేసి చార్టర్డ్ సర్వీసులు అందించనున్నట్లు సమాచారం. ఇక ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. రోజుకు 50,000 మంది ప్రయాణికులు స్టేషన్లో రాకపోకలు సాగించేలా సదుపాయాల్ని అందుబాటులోకి తెస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. 2024 జనవరి 22వ తేదీన గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి తర్వాత రామ్లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు 4,000 మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలియజేశారు.